గట్టిగా మాట్లాడు. నమస్తే సార్, నా పేరు పెద్దిరాజు, మాది రంగారెడ్డిపల్లె. ఇక్కడ నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. ఈ పొలంలో జామ, నేరేడు, సపోటా వేసుకున్నాను. ఓకే. ఇది వరకు నీళ్లు కట్టేటప్పుడు, ఈ టిపిఎస్ఎన్ లేనప్పుడు నీళ్లు కట్టేటప్పుడు నీళ్లు పెడతాను కానీ బాగా పుష్కలంగా పెట్టినట్టు ఉంటుంది. చెట్లు ఇట్లా ఏపుగా ఇట్లా లేవు అప్పుడు. ఓకే. ఈ డ్రిప్ వేసిన తర్వాత నాకు అర్థంగా అసలు ఎంత ఏపుగా రావడం, బాగా నీట్గా మొక్కకు తడసడం కానీ అన్ని చాలా బాగుంది. ఇది ఈ డ్రిప్ వేసిన తర్వాత నా పంట కూడా బాగుంది. పంట బాగుంది. మరి ఇది మేలు అంటావా? సబ్సిడీ చాలా మేలు. ఇది రైతులకు నాకే ఫస్ట్ అవగాహన లేక నేను చాలా రోజులు పక్కన పెట్టాను, ఎందుకు అది కాదులేమని. ఇది చూసిన తర్వాత నాకు బాగా చక్కగా అర్థమవుతుంది. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇది దీనివల్ల కరెంట్ మనం నీళ్లు కట్టుకోవడం శ్రమ తగ్గుతుంది. గడ్డి మధ్యలో గడ్డి కూడా తగ్గిపోతుంది. మొక్కకు కావాల్సినంత నీరు మనం పెట్టి నీరు పెడతాం, పారిపోతానే అవి కొద్దిసేపుకి ఆవిరైపోతుంది. ఇదేమంటే అక్కడనే స్ప్రెడ్ అయ్యి లోపలికి ఇంకిపోయి తేమ శాతాన్ని బాగా 2-3 రోజులుగా వారం గడకపోయినా కానీ తేమ శాతం నిలబెడుతుంది లోపల ఉంటుంది. ఇప్పుడు ఈ తేమ ఎంతవరకు వస్తుందండి? 7 డ్రిప్పర్ ఉంది, ఎంతవరకు వస్తుంది? ఎటు చూసినా 1 మీటర్ ఉంటుంది సార్ తేమ శాతం. ఓకే. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఎక్కడ చూసినా అంతా ఈ చెట్టు చుట్టూ మొత్తం 10 మంది చుట్టూ ఎటు చూసినా మీటర్ తడిపి తేమ శాతం ఉంటుంది. ఓకే. ఇది వరకు నేను కడితే భూమిలోనే పుష్కలంగా నీళ్ళు వెళ్ళిపోతాయి. అది 2-3 మధ్య మన సాయంత్రానికి ఎండిపోతుంది. ఓకే. అర్థం కాలే అప్పుడు డ్రిప్పులే. అప్పుడు నేను ఇది డ్రిప్కి ఇప్పటికి చాలా తాడుంది. ఓకే. 100% రైతుకు చాలా ఉపయోగపడుతుంది డ్రిప్. ఓకే. మందులు ఎట్లా పైప్ పెట్టుకేస్తుంటా డ్రిప్లో వదులుతుంటా? మందులు మొత్తం డ్రిప్ ద్వారా వెళ్తాను సార్. నేను మందులు అది ఇదే జీవ మొత్తం అది ఇది చెట్టుకి వేసుకోవడం అది చాలా ఈజీగా ఉంది డ్రిప్ ద్వారా వేసేది. అది పెద్ద కష్టపడుతున్నది. చెట్టు తీసి పోసుకోవడం, చెట్టు దగ్గర ఇప్పుడు అక్కడనే డ్రిప్ కు వడగట్టేసి మొత్తం 1 గంట సేపటికి మొత్తం పెడుతున్నాం. ఓకే. మొత్తం 200 లీటర్లు గంటకే మొత్తానికి ఒకసారి సమానం స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. మేము ఇది వరకు ఒక చెట్టుకు 1/2 లీటర్ కొలిచి పోసేవాళ్ళం. ఇతర రైతులకు ఏమైనా చెప్పారా? చెప్పాను సార్, నేను చాలా మంది చెప్పాను. ఓకే. ఇది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను నా మనవి. ఓకే. ప్రభుత్వం వాళ్ళు 90% సబ్సిడీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదములు. ఓకే. ఏ కంపెనీ సప్లై చేసింది మీకు? ఇది కోటారి కంపెనీ సార్. బాగానే ఉందా? క్వాలిటీ బాగానే ఉంది సార్. సర్వీస్ అంతా బాగానే ఉంది సార్. ఓకే. కొత్తకోట పెద్దిరాజు అండి, ఇక్కడ రంగారెడ్డిపల్లె గ్రామం, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. ఇతనికి ఉన్నటువంటి 3 ఎకరాలలో ఈరోజు ఉద్యాన పంటలైనటువంటి జామ, నేరేడు, అదేవిధంగా సపోటా ఇట్లాంటి పంటలన్నీ కూడా పండిస్తున్నాడు. అయితే పైప్ పెట్టుకుని నీళ్ళు అనేటువంటివి పెట్టుకుంటూ ఈ ఎండాకాలం వచ్చేసరికి మనకు ఫిబ్రవరి అట్లా వచ్చేసరికి కూడా బాగా ఆకురాలిపోవడము, పంట అనేటువంటిది దెబ్బతినేది జరుగుతూ ఉన్నది నీటి ఎద్దటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి 90% సబ్సిడీతో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది బిగించుకొని ఈరోజు హ్యాపీగా చాలా సంతోషంగా బాగా పారుతుందని చెప్పేసి ఇది బాగా ఉపయోగమని చిన్నకారు రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా, గిద్దలూరు. థ్యాంక్ యూ.